నమస్కారం. శ్రీరాముడు ధర్మ పరిపాలన చేసి చరిత్రలో ఆదర్శంగా నిలిచిపోయారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని కస్పా పెంటపాడు గ్రామంలోని బైరాగి మఠంలో బుధవారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తండ్రి ఆజ్ఞతో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారని తెలిపారు. శ్రీరాములు ధర్మాన్ని ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే దశావతారాల్లో త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర ధర్మబద్ధమైనది. ఆయన ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించిన మహానుభావుడు. శ్రీరామచంద్రుడు ఏం చేస్తే అది ధర్మబద్ధంగానే ఉంటుందన్నది ప్రతి ఒక్క అవతారంలో కూడా తెలియజెప్పే విషయం. అంటే శ్రీరామచంద్రులు మానవ మనవాళిని మనం ఎలాగా మన జీవనం సాగించాలి, మన జీవనంలో ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఏ రకమైన శుభ ఫలితాన్ని పొందుతాం అన్నది ఆ శ్రీరామాయణంలో చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఆ సీతారాముల కళ్యాణం, ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర, ఆ దశరథ మహారాజు యొక్క తండ్రి యొక్క వాక్ని మరి ఆయన అనుసరించి అరణ్యవాసం చేసిన, ఎన్ని కష్టాలు పడినా చివరికి సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన, మళ్ళీ ఆ రావణాసురుని సంహరించే సీతమ్మ వారిని తీసుకొచ్చి మరి వైకుంఠ అంటే మహా సామ్రాజ్య పట్టాభిషేకం చేయించుకున్న రామాయణం అంతా కూడా మనందరికీ అందరికీ తెలిసిన విషయం. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఈలి నాని, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని 200 మంది ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని ఈ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈ సందర్భంగా షాదీఖానాకు అవసరమైన స్థలాన్ని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని ములపర్రు, ఇలపర్రు, కొడమంచిలి, వేమవరం, గుమ్మలూరు గ్రామాలకు చెందిన ముస్లింలు బుధవారం వైసీపీ కార్యాలయానికి విచ్చేసి ఆ పార్టీ పండువాలను కప్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే గరువు గ్రామంలోని వివిధ పార్టీల కార్యకర్తలు వైసీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండ్రాజూరం మండలం పాలంగి గ్రామానికి చెందిన షిరిడి సాయి మందిర ప్రాంగణంలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకల్లో పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అలాగే ఇదే గ్రామంలోని సీతారామ మందిరంలో కూడా కళ్యాణం నిర్వహించి సాంప్రదాయాలను పాటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని శ్రీరామనవమి వేడుకలు బుధవారం గ్రామాన వైభవపేతంగా జరిగాయి. శ్రీరామ ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీరామ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. గ్రామాల్లోని ఆలయ కమిటీలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం బెల్లం, పానకం, ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
ఏలూరు కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అభ్యర్థితో పాటు ముగ్గురిని మాత్రమే నామినేషన్ వేయడానికి అనుమతిస్తానని, 100 మీటర్ల వరకు మాత్రమే 3 వాహనాలను తీసుకురావచ్చని అన్నారు. జిల్లాలో ఎటువంటి హింసకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో 16,33,000 మంది ఓటర్లు ఉన్నారని, వీరికి గాను 1744 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి ఎన్నికల నియమాల్ని తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఆల్రెడీ మనకు మార్చి 16వ డేట్లో మనకు అనౌన్స్మెంట్ అన్నది ఎలక్షన్ కమిషన్ ద్వారా చేయడం జరిగింది. ఏప్రిల్ 18కి గెజెట్ నోటిఫికేషన్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏప్రిల్ 18 గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి మనకి నామినేషన్స్ అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మరియు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా నామినేషన్స్ పేపర్స్ అన్నది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బ్రాడ్గా మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించి ఓటర్ ప్రొఫైల్ మరియు మిగతా కూడా ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. దాదాపు 16,34,000 మంది ఓటర్స్ ఇప్పటికి రిజిస్టర్ అయి ఉన్నారు ఏలూరు డిస్ట్రిక్ట్లో. వీళ్ళు 1744 పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుంటారు. దీనికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్, పోలింగ్ స్టేషన్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. మరియు ఓటర్ లిస్టులో ఈ నెల 15వ తారీఖు 15th ఏప్రిల్ దాకా వచ్చిన అప్లికేషన్స్ ఏది ఉన్నాయో అది అన్నీ కూడా ఫామ్ 6 అప్లికేషన్స్ ఏది ఉన్నాయో అది అన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఫామ్ 7 and 8 అనేది ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది. సో ఓటర్ రోల్ సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ మనకు నియరింగ్ కంప్లీషన్ ప్రాసెస్లో ఉన్నాయి. ఎపిక్ కార్డ్స్ కూడా ప్రింట్ అయినదాన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రెండోది పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము. 1744 పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయింది. బేసిక్ మినిమం. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పవేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో బస చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమీక్షలు. భీమవరం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాలు, పాల్గొన్న ఎమ్మెల్యేలు. తణుకులో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు, మారుమోగిన జై శ్రీరామ్ నినాదాలు. రాష్ట్రంలో మార్పును కోరుతూ తెలుగుదేశంలో చేరుతున్న ప్రముఖులు, తణుకులో పేర్కొన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్మిల్లి. సామాజికవేత్త సత్యమూర్తి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలి, తణుకులో అభిమానులకు పిలుపునిచ్చిన సాహితీవేత్త రవికుమార్. ధర్మ పరిపాలనతో చరిత్రలో నిలిచిన శ్రీరాముడు, కస్బా పెంటపాడు గ్రామంలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచంట నియోజకవర్గంలో వెల్లడించిన ఎమ్మెల్యే చెరుకువాడ. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సీతారాముల కళ్యాణం, తరలివచ్చిన భక్తజనం. శ్రీరాముడి పాలన కోసం అన్ని పార్టీలు కృషి చేయాలని కోరుతూ కొత్తపేట నియోజకవర్గంలో సీతారాముల కళ్యాణోత్సవాలు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆరంభం, ఏలూరులో వెల్లడించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఇంతటితో సమాప్తం. నమస్కారం.